హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఫ్రాగ్ ఆడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ క్యారెక్టర్ ఏదని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఈ క్యారెక్టర్ వల్ల మీకు డిఫెన్స్ అయితే చాలా బాగుంటుంది. అంటే మీరు చాలా బాగా డిఫెన్స్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎందుకు ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్లో మీకు తెలుస్తుంది. సో రివీలింగ్ ఇన్ 3, 2, 1. సో ఫ్రాగ్ ఆడిన వాళ్ళకి అయితే ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది ఏ క్యారెక్టర్ అని. కాకపోతే కొన్ని మంది తెలియదు కదా, ఇప్పుడు చూస్తే వెంటనే తెలిసిపోతుంది కొన్ని మందికి. వాళ్ళు తెలియకపోతే ఇప్పుడు చూపిస్తున్నాను. సో అదే పోకాహంటర్ అనమాట. సో ఇలాగ ఉంటుంది. అంటే దీని డ్యామేజ్ 201. ఇలాగా ఇది ఒకటే ఉంది నా దగ్గర, డ్యామేజ్ బూస్ట్ అన్న ఎక్విప్మెంట్ ఒకటే ఉంది, మిగతా నార్మలే. కానీ బ్రో ఇదేంటి బ్రో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే మీకు గేమ్ ఆడి చూపిస్తాను. మామూలుగా ఉండదు ఆ క్యారెక్టర్ అయితే. నేను ఆఫ్లైన్ గేమే, ఆన్లైన్ అంటే ఫుల్ ల్యాగ్ వచ్చేస్తుంది, మళ్ళీ యాడ్స్ కూడా వచ్చేస్తాయి. గాయస్ మీకు వెనకాల నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే బేర్ చేయండి. కరెక్ట్గా వీడియో చేస్తున్నప్పుడు అన్ని సౌండ్లు వస్తాయి. ఓకే, ఇంకో గేమ్ ఆడేసి ఆ తర్వాత వీడియోని అయితే నేను ఎండ్ చేస్తాను. ఓకే, చూపిస్తాను చూడండి ఎంత డ్యామేజ్ వస్తుందో. నా స్కిన్ అలాంటిది, అందుకే అలా కనిపిస్తుంది మీకు. బుర్ర చూసారా ఎంత ఉందో. ఓకే, ల్యాగ్ చూసారా, 11th లెవెల్ కాబట్టి ఎంత డ్యామేజ్ వస్తుందో. అయిపోయాడు చూడండి, 13th లెవెల్ వాడికి ఎలాగేసేస్తాడు. అయిపోయా. ఇంక దీన్ని ఫుల్ పవర్ వాడితే అయిపోతారు గైస్, అంటే వేరంగా అయిపోతారు. గుంపుకుంటే కొంచెం వేరంగా అయిపోతారు. చూసారా, నలుగురు అయిపోయారు. అటువైపు ఇంకొక్కడే ఉన్నాడు, వెంటనే వెళ్ళి బేస్ చేసేది. ఒక్కసారి బేస్ ఎలాగ తగ్గుతుంది చూడండి. అది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఓకే, మనడైతే అవుట్ చేస్తే చూడండి ఎంత బేస్ తగ్గుతుందో. ఫస్ట్ నార్మల్ కాల్స్తా, చూసారా అంత తగ్గుతుందా. చూసారా ఎంత డ్యామేజ్ పడ్డదు. కానీ ఎక్కువగా అయితే బేస్ దగ్గరికి అయితే వెళ్ళొద్దు, అలాగ అవుట్ అయిపోతారు. చూసారా 29 హెల్త్ బతికేనా. ఇప్పుడు ఫుల్ పవర్ వస్తే వీళ్ళందరూ అవుట్ అయిపోతారు గైస్. చూసారా ఆల్మోస్ట్ అవుట్ అయిపోయినండి. చూసారా మోర్ సర్ప్రైజ్ కూడా వచ్చింది నాకు. చూసారా గైస్, జస్ట్ మిస్, లేదంటే హెల్త్ కిట్ వచ్చింది నాకు. ఓకే, మన వాళ్ళు బేస్ మన బేస్ అయితే అయిపోతుంది. వెంటనే దీంతో నిలిపోదాం అక్కడికి. అది మడుతుందా? ఓకే, మట్టలేదు. ఏది బేస్ అక్కడ ఉంది. ఓకే, ఏడు గైస్ ఈడు. ఓకే, మనం ఈ లోపలికి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఓకే అవుతుంది. ఓకే 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 ఆడికైతే ఓకే గాయస్, సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం బేర్ చేయండి. మరి ఈసారి సౌండ్లు ఎక్కువ అయిపోయి. ఓకే గైస్, ఈసారి ఈ క్యారెక్టర్తో కూడా అవుట్ అయిపోతాను కదా. ఓకే, ఇప్పుడు దొరికిస్తాడు. ఈ క్యారెక్టర్ కూడా గెట్టిదే, కాకపోతే నేను డిఫెన్స్ క్యారెక్టర్ చేస్తాను కదా. ఓకే, మనది ఆల్రెడీ అవుట్ అయిపోయింది. ఫ్రీజ్ బీ. ఓ జస్ట్ మిస్ గైస్, లేదంటే అవుట్ అయిపోతాను. అవుట్ అయిపోయింది అది కూడా, గాలిలోనే అది కూడా. ఓకే, మళ్ళీ మన డిఫెన్స్ చాలా చూసారు ఎంత డ్యామేజ్ ఇచ్చింది. 2 దెబ్బలకు అవుట్ అయిపోయాడు. 8th లెవెల్ ఆడు ఇంకా. ఓకే ఓకే చూడండి 11th లెవెల్కి ఎంత తగ్గిస్తుందో. మళ్ళీ పాయింట్స్ ఇంటూ 2 వస్తే మాత్రం చూసారా అయిపోయింది. ఓకే, మనమే విన్ అవుతామని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ విన్ అయిపోతాం. విన్ అవ్వలేకపోతే మరి మనమే చేయలేం, అంటే లక్ మీద ఉంటుంది గాయస్. ఏట్ గైస్, ఇది వీడియో చేస్తున్నప్పుడు ఇన్ని సౌండ్లే. ఓకే, ఇలా కిల్స్ చేస్తేనే విన్ అయిపోతాం కదా. మోర్ సర్ప్రైజ్ చూసారు గైస్ ఎన్నిసార్లు వస్తుందో. హెడ్కి పెడితే ఓకే గైస్, కిల్స్ చేస్తేనే విన్ అయిపోం. మోర్ సర్ప్రైజ్ చాలాసార్లు వచ్చింది. ఇగో MVP అయితే వచ్చింది.
ఇంకో గేమ్ ఆడతాను, అక్కడతో వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. ఓకే, టోటల్ 17 కిల్సా? ఓకే, 17 కిల్స్ వచ్చాయి. ఓకే, ఇంకొక గేమ్ ఆడేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఓకే, అటువైపు పెద్దోళ్ళు అయితే ఉన్నారు. చూద్దాం మనము సర్వైవ్ అవ్వగలమో లేదో. ఓకే, 16th లెవెల్ ఉన్నాడు గైస్. 9th లెవెల్ ఇంక డెడ్ ఈజీ. 16th లెవెల్ చూద్దాం ఎంత టఫ్గా ఉంటాడో. నేను ఆల్రెడీ ఆడేసాను, చెప్తున్నా చూసారా గైస్. హెడ్ పెడితే మరి చూడక్కర్లేదు. ఓకే, జాబ్ గర్ల్లో ఉన్నాడు. ఓకే, జాబ్ గర్ల్లో లేడు. ఓకే, 16th లెవెల్ చూసారా, హెడ్ పెడితే దెబ్బకి అయిపోతుంది వెంటనే. ఓకే గైస్, ఆ పవర్ వాడకపోయి ఉంటే మనం అవుట్ అవ్వకపోదుము. ఇది చాలా డ్యామేజ్ వస్తుంది, కాకపోతే ఇది ఇప్పుడు డిఫెన్స్ క్యారెక్టర్ కాదు, ముందు డిఫెన్స్ ఉండేది. చాలా డ్యామేజ్ వస్తుంది ఇది కూడా. వెంటనే మారిపోదాం. ఓకే గైస్, జస్ట్ మిస్. ఇది చాలా డేంజర్, ఎందుకంటే చూసారు గైస్, హెడ్ పెడితే మామూలు తాలెట్టు దెబ్బ. మళ్ళీ ఆల్మోస్ట్ పడిపోతుంది మనకి. ఓకే, ఇద్దరికి పడిపోయింది ఇప్పుడు. ఓకే, బేస్ అయిపోయింది ఆల్రెడీ. వెంటనే మారిపోదాం మన దాంట్లోకి. అందరూ అయిపోయారు, ఇది ఒక్కదే ఉంది. చూద్దాం, ఈజీయే. చూద్దాం, 11th లెవెల్. ఓకే గైస్, జస్ట్ మిస్. 2 హెల్త్ బతికేసాను. ఓహో, జస్ట్ మిస్ గైస్ 16th లెవెల్. లేదంటే అవుట్ అయిపోతాను. ఇవ్వండి చూసారా, దీంతో డబల్ జంప్ అనేది ఉంటుంది. అయిపోతాను, నాకు ఆల్రెడీ తెలిసింది, ఎందుకంటే హెల్త్ ఆల్రెడీ తగ్గిపోయింది కదా బాగా. ఓకే, చూద్దాం. ఈ మ్యాచ్ కూడా మ్యాక్సిమం విన్ అయిపోతాను, ఎందుకంటే సగం కిల్స్ దాని పేరు పోకా హంటర్, ఆ డిఫెన్స్ క్యారెక్టర్ నుంచే వచ్చేస్తుంది మనకి. ఓకే, వస్తుంది. మళ్ళీ స్టాండర్డ్ అయిపోయాం గైస్. అయిపోయినా ఈసారి మనోడి దాంట్లోకి వెళ్దాం. ఇది దయ తినేస్తుంది నాకు అలాగా, స్టాండర్డ్ చేసి అలాగా. ఓకే, అందరిని లేపిద్దాం మీదకి. ఓకే, అందరూ అయిపోయారు, నేను వేసిన వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి గైస్ ఎంత డ్యామేజ్ వస్తుందో. ఓకే, ఇంకొకసారి కొడితే చాలు విన్ అయిపోతాం కదా. ఓకే, చెప్పాను గైస్, ఇంకొకసారి కొడితే విన్ అయిపోతాం. ఓకే, విక్టరీ 3 స్టార్స్ అయితే వచ్చేసాయి. ఓకే, ఈసారి తక్కువ కిల్సే అయ్యాయి, కానీ గైస్ డిఫెన్స్ క్యారెక్టర్లోనైతే పోకా హంటర్ చాలా బెస్ట్ క్యారెక్టర్. అది కూడా మీకు లెవెల్ ఎక్కువ ఉండి ఎక్విప్మెంట్లోని మంచి ఎపిక్ లాంటివి ఉంటే. సో ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఐ సీ యూ గైస్ లేటర్, బాయ్.